వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ శారీస్ నేను కట్టుకున్నాను కదా, రష్యన్ క్రేప్లో మనకి ఇలా బ్లాక్ మీద డిజైన్స్ వచ్చినాయి. ఇంకా మనకి వింటేజ్ క్రేప్స్ ఉన్నాయి, మంగళగిరి పట్టు ఉన్నాయి, ముంగా సిల్క్స్ ఉన్నాయి, కొన్ని సిల్క్ మహేశ్వరీలు కూడా ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేను కట్టుకున్నాను కదా బ్లాక్ కలర్, ఇది రష్యన్ క్రేప్ అండి. ఇందులో మనం గంగా జమున అలా కూడా చేసాము. అసలు సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెన్సీ లేదు, మనం స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది. మనకి డిజైన్ చూసారంటే టసర్లో చేస్తాం కదా, మనం స్కర్ట్ బోర్డర్ వచ్చి డిజైన్ ఆ స్టైల్ లాగా వచ్చింది. చక్కగా ఫ్లోయీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. బేస్ మాత్రం బ్లాక్కే వస్తుంది, బ్లాక్ వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకి ఇలా ప్రింటెడ్ చక్కగా ఇదంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది. చెక్స్ వచ్చింది చూసారా, సెల్ఫ్ మనకి ఇలా వీవింగ్లోనే చెక్స్ ఇచ్చారు, చిన్న చెక్స్ వస్తుంది. ఫ్లోయీగా ఉంది, ఫ్యాబ్రిక్ బాగుంది. ఇంకా బార్డర్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. టూ సైడ్స్ కూడా మనకి ఇలా చిన్న కంచి బార్డర్ స్టైల్ వచ్చేసరికి చాలా లుక్ అనిపిస్తుంది. ఇలా మనకి బేస్ బ్లాకే ఉంటుంది, టూ సైడ్స్ బార్డర్ కలర్ మారుతూ ఉంటుంది. ఈక్వల్ లెంత్లోనే బార్డర్ వచ్చింది, లైట్ వెయిట్ ఉంది, ఎవరైనా కట్టుకోవచ్చండి. చక్కగా కంఫర్ట్ ఉంటుంది. ఇలా పళ్ళు చూసారా, రిచ్ పళ్ళు వచ్చింది, చాలా చక్కగా వచ్చింది. చూడండి గ్రాండ్ లుక్ వస్తుంది. పళ్ళు మనకి రిచ్ వచ్చేసరికి లుక్ మారిపోతుంది కదా. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ముంగా సిల్క్లో బ్లౌజ్కి కూడా ఇలా బుట్టి ఇచ్చారు చూడండి, మ్యాంగో బుట్టి వచ్చింది. బార్డర్ అయితే రాలేదు, చీర కన్నా కూడా పెద్ద పన్ననే ఉంది. 90 to 1 మీటర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అసలు బ్లాక్ అండ్ రెడ్ అంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2750 ఆల్ ఓవర్ ఇండియా, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇందులోనే మనకి 4 కాంబినేషన్స్ వచ్చినాయి. బ్లాక్ అయితే కామన్ అన్నాను కదా, ఆ కలర్ మనకి బార్డర్ కలర్ని బట్టి కింద వచ్చే ఫ్లవర్కి కలర్ వస్తుంది అనమాట. ఇలా ఎల్లో ఇచ్చారు చూసారా, దానికి రెడ్ వచ్చింది. ఎల్లో కూడా కొంచెం మస్టర్డ్ షేడ్ ఎల్లో కదా, బ్లాక్కి అసలు ప్రతిదీ సెట్ అవుతుంది కలర్ కాంబినేషను. ఇంకా అందంగా ఉంది. రెడ్లో వచ్చింది కదా డిజైన్, మీకు లైన్స్ లాగా వచ్చి మనకి బిన్నీ క్రేప్లో వస్తుంది చూసారా, ఆ స్టైల్ లాగా ఇచ్చారండి. వింటేజ్ బార్డరే. మీకు ఎల్లోలో తెలుస్తుందో లేదా కానీ సేమ్ ఇప్పుడు మనం పళ్ళు కూడా రిచ్ పళ్ళు చూసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పళ్ళునే వస్తుంది. బ్లౌజ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంది, కలర్ నీట్గా ఉంటాయండి. చక్కగా స్టిచ్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బ్లాక్ లవర్స్కి భలే నచ్చుతాయి అసలు. 2750. నెక్స్ట్ కలర్ చూడండి, ఇది గ్రీన్ కలర్, కొంచెం దమయంతి గ్రీను, సీ గ్రీను మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది. డార్కరే వచ్చింది, కాకపోతే చాలా బాగుందండి షేడ్ అయితే. చూసారా మధ్యలో ఇక్కడ సీ గ్రీన్ కలర్ ఫ్లవర్ వచ్చి ఎంత అందంగా ఉందో. కొత్తగా కూడా ఉంది, రెగ్యులర్గా మనం చూసే గ్రీన్ కాదు, లీఫ్ గ్రీన్ కాదు, బాగుంది కలరు. పళ్ళు రిచ్ పళ్ళు, బ్లౌజ్ అంటే మనకి వీడియోకి కలర్ ఎగ్జాక్ట్గా రాదు కానీ మంచి షేడ్ అండి, మంచి షేడ్ వచ్చింది. అన్నిటికీ బ్లౌజెస్ అలా మ్యాంగో బూటీస్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. 2750. నెక్స్ట్ ఎవర్ గ్రీన్ పింక్, ఎంత బాగుందో చూడండి. బ్లాక్కి పింక్ కలర్ ఎంత అందం వచ్చిందో. ఆ డిజైన్ కూడా చక్కగా అన్నిటికీ మళ్ళీ ఆ ఫ్లవర్ మారుస్తూ వచ్చేసరికి చాలా బాగుంది. మనకి ఆ బార్డరు పైన ఇది వచ్చేపాటికి నీళ్ళంత వరకు డిజైన్ వస్తుంది. మీకు ఐడియా ఉంది కదా, మనం టసర్స్లో చేస్తాం ఎక్కువ ఇలాంటి డిజిటల్ ప్రింట్, అది కూడా మనకి బ్లాక్ మీదే ఎక్కువ వస్తాయి కలర్స్ కూడా. ఇది పైన కూడా ఇచ్చారు, ఈక్వల్ లెంత్లోనే పైన కూడా వచ్చింది, చాలా బాగుంది. సింగిల్ స్టెప్ వేసుకున్న భలే ఉంది చూడండి. పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు. పింక్ కూడా ఎంత మంచి పింక్ చూడండి, డార్క్ కలర్ వచ్చింది. అంటే నేను ఫుల్ ఓపెన్ చేయట్లేదు కానీ మీకు ఐడియా ఉంటుంది కదా. బ్లౌజ్ కూడా చీర కన్నా ఎక్కువ ఉందండి, చీర కన్నా పైనకి వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, మిక్స్ అండ్ మ్యాచ్ కూడా యూస్ చేసుకోవచ్చు. భలే ఉంది, మనకి డార్క్ షేడ్లో బాగా తెలుస్తుంది బార్డర్ గ్రాండ్నెస్ అనేది. 2750. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్స్. లాస్ట్ టైం చాలామంది మిస్ అయ్యారు కదా, మనం చాలామంది ప్రీ ఆర్డర్స్ కూడా బుక్ చేసుకున్నారండి. ఆ కలర్ కాంబినేషన్స్ వస్తాయి, ఒక 10 డేస్లో అయితే మనకి మళ్ళీ రీస్టాక్ అవుతాయి. ఇంకా న్యూ కాంబినేషన్స్ వచ్చినాయి, న్యూ కాంబినేషన్స్. ఇది రూబీ రెడ్ అంటాం చూసారా, పింక్ కూడా చాలా డార్క్ కలర్ అనమాట. ఇలా బుటీస్ సెల్ఫ్ మనకి ఇలా వింటేజ్ చిక్స్ వచ్చినాయి. పైన చిన్న బార్డర్ పర్పుల్ కలర్ వచ్చి కింద మనకి కొంచెం మీడియం బార్డర్ ఇచ్చారు చూడండి, ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూసారా. చక్కగా నీట్గా కూల్గా ఉంటాయి ఇవి మనకి లంగా ఓనీలకి, లాంగ్ ఫ్రాక్స్కి, శారీస్కి, ఎవరికైనా గిఫ్టింగ్కి అది కూడా చాలా బాగుంటాయి. అంటే లుక్ బాగుంది మనకి. ఇప్పుడు ఇది మళ్ళీ ఓల్డ్ స్టైల్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి కదా. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్. మనం అవన్నీ కొత్త కాంబినేషన్స్, మన లాస్ట్ టైం చేసినవి చాలామంది నేను కట్టుకున్న బ్రౌన్ కలర్ ప్రీ ఆర్డర్ తీసుకున్నారు కదా, వస్తాయండి అవి. దీనికి ఇచ్చేసారంటే బ్లౌజెస్ మారుతూ ఉంటాయి, సేమ్ రావు అని చెప్పాను కదా. ఇలా బుట్టీస్ వచ్చింది చూడండి, డార్క్ ఒక బ్రింజాల్ షేడ్ ఉంటుంది కదా ఆ కలరు. మనకి ఇది కూడా 90 to 1 మీటర్ ఉంటుంది. బ్లౌజ్కి అయితే బార్డర్ రాదు, మనం ఏదైనా ప్యాటర్న్ చేయించుకుంటే చాలా లుక్ అనిపిస్తుంది. అసలు ఎంత బాగుంది చూడండి కాంబినేషన్. రెగ్యులర్గా మనం చూసే రాణి పింక్ కాదనమాట, పింక్లో మనకి ఓల్డ్ స్టైల్ పట్టు చీరలు ఉంటాయి కదా, సేమ్ అదే లుక్ వస్తుంది. ఈ శారీస్ వచ్చేసరికి 2600 ఫ్రీ షిప్పింగ్లో. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయంటే
మనకి ఇది వచ్చేసరికి మంచి డార్క్ స్నఫ్ కలర్కి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందంటే, మనం రెగ్యులర్గా పింక్ ఎక్స్పెక్ట్ చేస్తాం, పీచిష్ పింక్ కానీ బేబీ పింక్ షేడ్ కానీ ఆనియన్ పింక్ వచ్చింది చూడండి. బ్యూటిఫుల్ ఉంది అసలు కాంబినేషన్ అయితే, చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి అన్నీ కూడా. కలర్ కాంబినేషన్స్ మెయిన్ అండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి మనం చేసాం కదా చక్కగా చూడండి, ట్రాన్స్పరెన్సీ ఉండదు, సింగిల్ లేయర్ వేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు అండి. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైనా కట్టుకోవచ్చు, మనకి వింటేజ్ పట్టులాగా ఉంటుంది. ఫీల్ కూడా చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్లో ఇలా బుటీస్ సేమ్ కలరే వస్తుంది. సో నేను చిన్న ఫోల్డింగ్స్తో ఇలా చూపిస్తున్నాను చూడండి. బాగుంది కదా కాంబినేషన్. నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఈ సారీ వచ్చేసరికి 2600. ఇవన్నీ సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం లైట్ కలర్స్ నచ్చితే కనుక లైట్ లావెండర్, కొంచెం డస్టీ లావెండర్ టోన్కి దానికి డార్క్ స్నఫ్ కలర్ ఇచ్చారు. లైట్ డార్క్ లాగా వచ్చింది చూడండి కాంబినేషన్ వచ్చేసరికి. ఇవి కూడా బాగా వస్తాయి చక్కగా. పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. దీనికి బుటీ బ్లౌజ్ వచ్చింది చూడండి, టిష్యూ వచ్చి ఇలా బుటీ బ్లౌజ్ వచ్చింది. 2600. నెక్స్ట్ ఇది ఆరెంజ్ కూడా కొంచెం రస్ట్ కలర్ లాగా, అందులోనూ మళ్ళీ ఆ జరీ చెక్స్ వచ్చినాయి కదా, దానివల్ల కూడా కలర్ ఒక సెటిల్డ్ కలర్ లాగా వచ్చింది. ఇలా లైట్ కొంచెం లైట్ పీచిష్ పింక్ లాగా బార్డర్ కాంబినేషన్ బాగుంది. చక్కగా నీట్గా ఉంటుందండి. లుక్ కూడా బడ్జెట్ రేంజ్లో వస్తాయి, చక్కగా కంఫర్ట్ ఉంటుంది. పళ్ళు, ఇది బ్లౌజ్ సేమ్ కలరే మనకి బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్. లైట్ వెయిట్ ఉన్నాయి ఇవన్నీ కూడా. 2600. నెక్స్ట్ డార్క్ బ్రింజాల్ కలర్కి అసలు కాంబినేషన్ ఏమన్నా ఉందో చూడండి. గ్రే షేడ్ కూడా కొంచెం గచ్చికాయ కలర్లో కూడా డిఫరెంట్గా ఇచ్చారు. అంటే ఇంచుమించు మనం ఈ పర్పుల్ షేడ్ అవి చేసే ఉంటాం లాస్ట్ టైం కూడా, కాకపోతే కాంబినేషన్స్ వేరండి, యాజ్ ఇట్ ఈజ్ కాంబినేషన్స్ కాదు, అవి కూడా వస్తాయి మనకి. ఆ కాంబినేషన్స్ కూడా బాగుంది కాంబినేషన్, కొత్తగా ఉంది కదా. మనం ఈ షేడ్కి పళ్ళు, అంటే ఈ పర్పుల్స్ మన దగ్గర ఉన్నా కూడా ఈ కాంబినేషన్ అయితే ఉండదు కదా, చక్కగా ట్రై చేయొచ్చు. పళ్ళు, బ్లౌజు ఒకటే కలర్ వస్తుంది. యూనిక్గా ఉంది కాంబినేషన్ అయితే. 2600. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కొంచెం మస్టర్డ్ లో కూడా కొద్దిగా గంధం కలర్ అలాంటి షేడ్కి ఇలా లైట్ గ్రీన్ ఇచ్చారు. అరిటినార పచ్చిలో కూడా కొంచెం లైటర్ షేడ్ వచ్చింది. చాలా బాగుందండి కాంబినేషన్. పళ్ళు కట్టుకున్న ఎవరికైనా సూట్ అయ్యే షేడు బాగుంటుంది చక్కగా. లెహంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, శారీస్కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా టిష్యూ బ్లౌజ్ వచ్చింది. 2600. బ్యూటిఫుల్ కలర్స్ అసలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పింక్, ఇది కూడా కొంచెం రెడ్డిష్ పింక్ లాంటి కలర్కి దీనికి పీచ్ కలర్ ఇచ్చారు. మనం ఫస్ట్ కూడా ఒక కాంబినేషన్ చూసాం కదా, కొంచెం కాంబినేషన్ వేరియేషన్ ఉంది. 2 సైడ్స్ ఇలా లైట్ పీచ్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంటుందండి కట్టుకున్న. పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి ఇలా టిష్యూ బ్లౌజ్ వచ్చింది. మనకి బ్లౌజులు కూడా 90 to 1 మీటర్ ఉంటే చీరపానాలు చక్కగా వచ్చాయి చూడండి, చక్కగా సరిపోతాయండి ఎవరికైనా కూడా. 2600. నెక్స్ట్ వన్ చూసారా, బాగుంది కదా. ఇది రివర్స్ కూడా చూసినట్టున్నాం కదా, గ్రే షేడ్కి పర్పుల్ కలర్ సేమ్ అదే రివర్స్లో వచ్చింది చూడండి. రెండు బాగున్నాయి. ఏది నచ్చినా నెంబరింగ్తో మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి. అసలు ఆ బార్డర్ వల్ల ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి. ఇది బ్లౌజ్ కూడా బార్డర్ కలరే వస్తుంది. చాలా చాలా క్లాసీగా ఉంటుంది. 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్, కొంచెం సంపంగి గ్రీన్కి ఎల్లో షేడ్, ఎల్లోలో కూడా కొంచెం లైట్ ఎల్లో, గ్రీనిష్ ఎల్లో లాంటి షేడ్. బాగుంది కలర్ కాంబినేషన్. మంచిగా ఉన్నాయండి కాంబినేషన్స్, మన రెగ్యులర్గా చూసే కాంబినేషన్స్ కాదు, కొంచెం యూనిక్గా ఉన్నాయి, డిఫరెంట్గా కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి కూడా. ఫస్ట్ ఇలా బ్లౌజ్, టిష్యూ బ్లౌజ్ వచ్చింది. అసలు కాంబినేషన్ చూడండి ఎంత న్యాచురల్గా ఉందో కలర్ కాంబినేషన్. 2600. ఇవన్నీ సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్, బ్లూకి గ్రే కలరు. ఇది కూడా అసలు ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి పట్టు చీరలు ఉన్నాయి ఒకప్పుడు, అందరి మ్యారేజెస్ టైంలో. అలాంటి కాంబినేషన్స్ అండి. వింటేజ్ అంటే ఎంత బాగుందో చూడండి. సేమ్ అలాంటివి కలర్ కాంబినేషన్స్ ఇంకొంచెం కొత్తగా కూడా తీసుకొచ్చారు కదా, న్యూ స్టైల్స్ ఉన్నాయి మనకి. ఇలా ఓల్డ్ స్టైల్ కాంబినేషన్స్. మంచి బ్లూకి గ్రే కలర్ ఎంత అందంగా ఉందో చూసారా, బ్లూయిష్ గ్రే భలే ఉంది చూడండి. నిండు కలర్ వచ్చింది అందులో కూడా, చాలా బాగుంది కలర్. అంటే గ్రే షేడ్లో కూడా ఎన్ని చూస్తూ ఉంటామో చూడండి కలర్ కాంబినేషన్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. 2600. నెక్స్ట్ ఆరెంజ్కి ఏం కలర్ వచ్చింది, వైన్ కలర్ ఇచ్చారు చూడండి, భలే ఉంది. గ్రేప్ వైన్ షేడ్ వచ్చింది. ఎంత కొత్తగా ఉందో అసలు. ఆరెంజ్ ట్రెండ్ అంటే అసలు ఇంకా ఆగట్లేదండి. ఆరెంజ్ అంటే ఎంత ఫాస్ట్ మూమెంట్ అంటే. పళ్ళు, ఇది బ్లౌజ్ సేమే మనకి అలా బుట్టీస్తో వచ్చిందనమాట. బ్లౌజ్కి వచ్చేసరికి బ్యూటిఫుల్ క్లాసిక్ పీస్.
2600. నెక్స్ట్ ఈ కలర్ ఒకటి చూసినట్టున్నాం కదా, కొంచెం సంపంగి ఎల్లో టోన్ కలర్ కాంబినేషన్ వేరండి. మనకు బార్డర్ కలర్ వేరే వస్తుంది. ఇది వచ్చేసరికి కొంచెం గ్రే షేడ్ గచ్చకాయ కలర్ లాగా వచ్చింది. చాలా బాగుంది. అసలు ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్. ఈ కలర్ కూడా ఎవరికైనా సెట్ అయ్యేది. కొంచెం డీసెంట్గా కావాలి, మరి హడావిడి వద్దు అనుకునే వాళ్ళు ఇలాంటి కాంబినేషన్స్కి వెళ్ళిపోవచ్చు. బాగుంటాయండి. చాలా క్లాసీగా, ఎంత ట్రెడిషనల్ లుక్ ఉందో అంత క్లాసీగా ఉంది. 2600. నెక్స్ట్ శారీస్ వచ్చేసి మంగళగిరి పట్టు. మంగళగిరి పట్టులో కచ్ వర్క్ వచ్చినాయండి. కచ్ వర్క్లో కూడా మనం చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అలా చేస్తాం కదా, ఇది ఏంటంటే వితౌట్ బోర్డర్ వచ్చింది. ఇలా స్కాలప్ వచ్చింది అనమాట. అన్నిటికీ కూడా స్కాలప్. ఇది కొంచెం లైట్ బిస్కెట్ కలర్, స్కిన్ కలర్ అలా ఉంటుంది చూసారా, అందులో కూడా ఇంగ్లీష్ కలర్ అండి. ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి, దగ్గర కలర్స్ ఉన్నాయి. పేస్టల్ కలర్స్లో మాత్రం నెంబరింగ్తో పెట్టండి. స్క్రీన్ షాట్ వచ్చేసరికి ఇది ఇలా మనకి అక్కడక్కడ మిర్రర్ కాదు, థ్రెడ్ వర్కే మనకి మిర్రర్ లాగా ఇచ్చారు. ఇలా మనకి కచ్ వర్క్ డిజైన్ వచ్చింది. కింద బార్డర్ దగ్గర అంతా మనకి స్కర్ట్ బార్డర్ లాగా కచ్ వర్క్ డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి. పేస్టల్స్ కలర్స్కి పేస్టల్స్ ఉన్నాయి, చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. పైన అంతా మనకి ఇక్కడ థ్రెడ్డే ఇచ్చారు కదా, కింద మాత్రం మిర్రరే వచ్చింది చూడండి. నీట్గా మిషన్ ఎంబ్రాయిడరీ చేసుకొచ్చారు. స్కాలప్ వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చక్కగా ట్రెండీ స్టైలు. మనకి కచ్ వర్క్ అనేసరికి హ్యాండ్ కచ్ వర్క్ అయితే చాలా టైం టేకింగ్, కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. చక్కగా మంచి ప్రైస్లో ఉన్నాయి మనకి. ఇంత నీట్గా వర్క్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ మనకి అలా కచ్ వర్క్ డిజైన్ వస్తుంది. చిన్నగా అలా మనకి గ్రీన్ కలర్తో మిర్రర్ లాంటి వర్క్ ఇచ్చారు, అంతే. మిర్రర్ కాదు, అక్కడ బోర్డర్లో మాత్రం వర్క్ వచ్చింది, మిర్రర్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చింది. కలర్ ఎంత బాగుందో చూడండి. నీట్గా ఉంది కలర్ అయితే. చక్కగా ఏదైనా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు, లేదు సెల్ఫ్ బ్లౌజ్కి వెళ్ళినా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2850. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, ఫాస్ట్గా చూపిస్తాను. మంచి ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో. డార్క్ కలరే వస్తుంది. సేమ్ డిజైన్. నేను ఫస్ట్ ఈ కలర్ చూపించాల్సింది, మీకు బాగా ఐడియా వచ్చేది డిజైన్ అనేది. ఎంత బాగుందో చూసారా, డిజైన్ బాగా తెలుస్తుంది. డార్క్ కలర్కి ఏంటంటే డిజైన్ హైలైట్ అవుతుంది, పేస్టల్కి ఏమో శారీ హైలైట్ అవుతుంది. ఇలా ఆల్ ఓవర్ మనకి డిజైన్ వస్తుంది. కిందంతా కూడా కచ్ వర్క్ డిజైన్, స్కాలప్లు అన్నీ, ఇవన్నీ కూడా స్కాలప్ బార్డర్స్ వచ్చినాయి. కుర్చీలలో కూడా మనకి ఇలా హాఫ్ పై వరకు వచ్చిందండి వర్క్ వచ్చేసరికి. చాలా బాగుంది, నీట్గా వచ్చింది వర్క్. చాలా లైట్ వెయిట్. మనకి మంగళగిరికి ఏంటి అంటే మనకి ఎంతసేపు ఈవినింగ్ వరకు ఉన్నా హాయిగా ఉంటుంది లైట్ వెయిట్లో. చక్కగా నీట్గా లుక్ కూడా బాగుంటుంది. ఇది బ్లౌజ్ కూడా మనకి అలా సేమ్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి. 2850. నెక్స్ట్ కలర్ గ్రే కలర్. ఎంత బాగుంది చూసారా. గ్రేలో కూడా మనకి ఇంకొక షేడ్ కూడా ఉంది ఇందులో. ఇది గచ్చకాయ కలర్లో కూడా ఇంగ్లీష్ కలరేనండి. ఇది లైటర్ షేడ్, డార్క్ కలర్ ఏం కాదు, లైట్ షేడ్ వచ్చింది. ఎంత చక్కగా ఉందో, బాగుంది కదా కలర్. నీట్గా ఉన్నాయి. బ్లౌజెస్ కూడా రన్నింగ్లోనే వస్తాయి కాబట్టి నేను ఇలా చూపించేస్తానండి ఓపెన్ చేయకుండా. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి సేమ్ వర్క్తోనే బ్లౌజ్ వస్తుంది. అయినా కూడా చూపిస్తాను ఒకసారి. అదిగోండి బ్లౌజ్, చాలా నీట్గా ఉంది. మీరు ఏదైనా కాంట్రాస్ట్కి వెళ్తే చక్కగా శారీలో ఉంచేసుకున్నా కూడా లైట్ వెయిట్ ఉంది కాబట్టి చక్కగా ఎక్కువ ప్రిల్స్ వస్తాయి, నీట్గా ఉంటుంది. 2850. మంచి ప్రైస్లో ఉంది. లైట్ పీచ్, ఇందులో కొంచెం లైట్ పీచ్ కూడా ఉంది. లైట్ కనకాంబరం, కొంచెం పీచు మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది చూడండి. చాలా బాగుంది కలర్ అయితే. దాన్ని ప్రతిదీ ఆ బేస్ కలర్ని బట్టి మనకి ఆ పైన వచ్చిన కలర్స్ మారుతూ వచ్చినాయి. థ్రెడ్ వర్క్లు అన్నీ కూడా మారుతూ వచ్చింది. సెల్ఫ్లోనే మనకి వర్క్తోనే బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుంది చూసారా, నీట్గా ఉంది కలర్. సేమ్ ప్రైస్ ఏనండి, 2850. నెక్స్ట్ లైట్ స్కై బ్లూ, భలే ఉంది కదా అసలు కలర్. లాస్ట్ టైం కూడా మనం వేరే వర్క్లో చూసాం ఈ కలర్, చాలామంది మిస్ అయ్యారు అప్పుడు. ఇలా ఈ వర్క్లో కూడా చూడొచ్చు, కంటిన్యూషనే వస్తుంది మనకి పళ్ళుకి. ఇక సెపరేట్ పళ్ళు అంటే కంటిన్యూషన్లోనే మనకి అలా స్కాలప్ ఇస్తారనమాట. ఇలా చూపించేస్తాను. బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి బాంధనీలు చాలామంది మిస్ అయ్యారు కదా. ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టు ప్యూర్ వస్తుంది మనకి. ఇలా డైమండ్ షేపు బాంధనీ డిజైన్, ఇలా ఒక రెక్టాంగిల్ లాగా. ఇది ప్రింటెడ్ బాంధనీ, 2 సైడ్స్ స్కాలప్ వస్తుంది. దీనికి కూడా బాగుంది కదా చక్కగా. దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజెస్ అండి. మనం ఫస్ట్లో వీటిలో 3-2 ఆరెంజ్లో కూడా చేసాము. అవే మనకి చక్కగా మంచి ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 3 సైడ్స్ స్కాలప్ వస్తుంది. చక్కగా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా బాగుంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చండి. దీనికి ఏంటంటే మనకి ఇలా బ్యాక్ నెక్ ఒక్కొక్క ఫ్లవరు, 2 హ్యాండ్స్కి ఇంకొక ఫ్లవరు వస్తాయి. ఇక్కడ ఉంది, అన్నిటికీ వస్తుంది. ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చి చుట్టూ మనకి మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. మధ్యలో మిర్రర్ కూడా వచ్చింది. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. 2500. నెక్స్ట్ కలర్ చూసారా, గ్రీన్ ఎంత బాగుందో. ఇది ఒక గ్రీనిష్ ఎల్లోయిష్ గ్రీను, అలా ఇంగ్లీష్ కలర్ అండి. భలే ఉంది కలరే మాత్రం. ప్రతి కలరు చక్కగా ఉన్నాయి. పళ్ళు
బ్లౌజులు అన్నిటికీ కూడా అలా 3 ఫ్లవర్స్ వస్తాయి. హ్యాండ్ పెయింట్, చుట్టూ కూడా మనకి ఎంబ్రాయిడరీ, అన్నిటికీ కూడా స్కాలప్ వస్తుంది. చూడండి చక్కగా పింక్ కలర్ చూడండి ఎంత బాగా సెట్ అయిందో, చాలా బాగుంది. 2500. ఇవన్నీ కూడా బాందినీలు వచ్చినాయి 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్, మంచి రెడ్ అండి. రెడ్కి సేమ్ వస్తుంది. చక్కగా సింగిల్ వేసుకున్నా చూడండి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండదు. హాయిగా ఉంటాయి మనకి సమ్మర్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది. ఇలా బ్యాక్ నెక్ 2 హ్యాండ్స్కి కూడా ఈ ఫ్లవర్ వస్తుంది. 2500. అన్నిటికీ కూడా మనకి ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్తో వచ్చింది చూడండి. స్కాలప్ వచ్చేసరికి నీట్గా ఉంటాయండి. మనకి ఎల్లో కూడా కొంచెం బేసిన్ ఎల్లో లాంటి షేడ్, బాగుంది కలర్. అన్నిటికీ బాందినీ డిజైను 3 సైడ్స్ స్కాలప్ వచ్చింది కదా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ 2500. నెక్స్ట్ గ్రీన్, ఇదొక గ్రీన్ చూసారా, లైట్ కొంచెం లెక్స్ గ్రీన్ షేడు, బాగుంది కలర్. ఎంత బాగుందో చూడండి. అసలు కట్టుకున్న భలే ఉంటుంది. అంత లైట్ వెయిట్ ఉన్నాయంటే అంత లైట్ వెయిట్ ఉన్నాయి, అంత కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే. ఇది వచ్చేసరికి బ్లౌజులన్నీ మనకి ఇలా ఫ్లవర్ వచ్చింది, చక్కగా డిజైన్ చేశారు. 2500. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. కలర్స్ అనేది నెక్స్ట్ కలర్ చూసారా, డార్క్ బ్లూ కలరు, దీని మీద కూడా వర్క్ బాగా తెలుస్తుంది మనకి. డార్క్లో ఏంటంటే చక్కగా వర్క్ హైలైట్ అవుతుంది, ఎంత చక్కగా ఉందో. ఆల్ ఓవర్ మనకి కుర్చీల్లో మాత్రం చూపించాను కదండి ఫస్ట్, అన్నిటికీ హాఫ్ పై వరకు వస్తుంది. తర్వాత నుంచి ఆల్ ఓవర్ ఇలా 3 సైడ్స్. దీనికి ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్తోనే థ్రెడ్తోనే చేశారు స్కాలప్ వచ్చేసరికి, అందుకని మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ మొత్తం సెల్ఫ్ కలరే వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ వర్క్ వస్తుంది. ఎంత బాగుందో కలర్ అయితే, డార్క్ కలర్. ఇవి కల్నేత ఉంటాయి కదా ఎక్కువ మంగళగిరిలో, అందుకని లైట్ షైన్ కూడా ఉండి చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ వచ్చేసరికి 2850. నెక్స్ట్ కలర్ చూడండి, ఏం కలర్ చెప్పాలి చెప్పండి. ఇది కొంచెం క్రీము గ్రీను కల్నేత వచ్చింది చూడండి, బాగుంది కదా. ఇలా అన్నప్పుడు ఒక ఎల్లో షేడ్ కనిపిస్తుంది, కింద పెట్టినప్పుడు గ్రీన్ కనిపిస్తుంది, చాలా చక్కగా ఉన్నాయి కలర్స్. ఇది బ్లౌజ్ ఇలా వర్క్ వస్తుంది, సేమ్ వర్క్ అండి. ఇవన్నీ కూడా కచ్ వర్క్ వచ్చింది, చక్కగా ఉంది కలర్ అయితే. ఇంగ్లీష్ కలర్స్, కొత్త కలర్స్ ఇవి, మన రెగ్యులర్గా చేసేవి కొన్ని లిమిటెడ్ కలర్స్ ఉంటాయి కానీ ఎన్ని షేడ్స్ వచ్చినాయో చూడండి, అన్నీ బాగున్నాయి. నెంబరింగ్తో పెట్టండి స్క్రీన్ షాట్ మాత్రం. 2850. నెక్స్ట్ కలర్ చూసారా, కనకాంబరం షేడ్, బాగుంది కలర్. లైట్ ఇందాక ఒక పీచ్ షేడ్ చేసాం కదా, ఇది కొంచెం డార్కే వస్తుంది, బాగుంది చూడండి కలరు. ఇలా చూపిస్తా, పళ్ళు దగ్గర నుంచి మనకి బ్లౌజులు అన్నీ కూడా ఇలా వస్తుంది. సేమ్ వర్కే అన్నిటికీ కూడా, చాలా అందంగా. కింద బోర్డర్ అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. 2850. నెక్స్ట్ వన్ చూడండి, లైట్ పీచ్ ఉందన్నాను కదా, ఇదిగోండి ఇది ఎల్లో అండ్ పీచ్ కల్నేత వచ్చింది చూడండి, భలే ఉంది షేడ్. కల్నేత కలర్స్ ఏంటంటే ఒకసారి ఇలా అన్నప్పుడు ఒక షేడు, ఇలా అన్నప్పుడు ఒక షేడు, బ్యూటిఫుల్ ఉంది అసలు కలర్ మాత్రం. నీట్గా ఉన్నాయండి కలర్స్ మాత్రం. బ్లౌజ్ కూడా మనకి సేమ్ వర్క్ వస్తుంది మొత్తం అంతా కూడా. 2850. నెక్స్ట్ గ్రీన్ కలర్, ఇది కూడా సింగిల్ కలర్ ఏం కాదు, కల్నేత ఉంది. లైట్ గ్రీను డార్క్ గ్రీను కల్నేత వచ్చింది, బ్యూటిఫుల్ షేడ్. వర్క్ చూడండి ఎంత అందంగా తెలుస్తుందో, చాలా బాగుంది. సేమ్ ఇదే పైన వచ్చిన వరకే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. 2850. ఎన్ని కలర్స్ ఉన్నాయో తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి కదా. ఇది చూసారంటే మనం ఫస్ట్ ఒకటి కొంచెం గోధుమ షేడ్ లాగా చేసాం కదా స్కిన్ కలర్, ఇది గ్రీన్ టోన్ వస్తుంది. రెండు కొంచెం దగ్గరగానే ఉన్నాయి కానీ ఇది ఎక్కడో కొంచెం గ్రీన్ షేడ్ కనిపిస్తుంది, దీంట్లో లైటర్ షేడ్ గ్రీన్ కనిపిస్తుంది. నెంబరింగ్తో తీసుకోండి స్క్రీన్ షాట్, మీకు నచ్చితే ఏ కలర్ అయినా చూడొచ్చు. అన్ని కలర్స్ బాగున్నాయి. పేస్టల్ అందంగా ఉన్నాయి, డార్క్కి డార్క్ అందంగా ఉన్నాయి. 2850. నెక్స్ట్ పింక్ కలర్, కరివేర్ పింక్ టోన్, ఇది కూడా కల్నేత ఉంది, లైట్ డార్క్ కల్నేత వచ్చింది, చాలా బాగుందండి కలర్, చక్కగా ఉంది కలరు. డిజైన్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది. 2850. నెక్స్ట్ లైట్ చాలా ఒక డ్రాప్ లావెండర్ టోన్ వస్తుంది చూసారా, అంత డైల్యూట్ కలరు, ఎంత క్లాసీగా ఉందో చూడండి కలర్ కాంబినేషన్. దాని మీద థ్రెడ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా తీసుకొచ్చారు. ఇది మన మిషన్ కచ్ వర్క్ అనమాట, హ్యాండ్ కచ్ వర్క్లో కూడా చేస్తాం మనం కొన్ని వచ్చేసరికి. ఇది కూడా 2850. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొంచెం కనకాంబరం అండ్ ఎల్లో కల్నేత వచ్చింది చూసారా, కలర్ బాగున్నాయి చూడండి, భలే కనిపిస్తుంది అసలు కల్నేత కలర్ ఎంత చక్కగా ఉందో, బ్యూటిఫుల్ కలర్. 2850. సేమ్ బ్లౌజే వస్తుందండి, అందుకే నేను బ్లౌజ్ ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ కలర్ చూడండి, కొత్తగా ఉంది కదా, నాచు గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ అంటాం చూసారా, నాచు కలర్, చాలా బాగుంది కలర్ అయితే. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా వచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఈ డిజైనే వస్తుంది. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ గ్రీన్, ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అయితే చూడండి, మన బేబీ లీఫ్ కలర్ ఉంటుంది చూసారా,
లైటర్ షేడు భలే ఉంది కలర్. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్. పింక్ కూడా రూబీ షేడ్ పింక్ వచ్చింది, చాలా అందంగా ఉంది. ఇది కూడా అన్నిటికీ బ్లౌజెస్ అర్థమవుతున్నాయి కదా, అందుకే నేను అన్నిటికీ ఓపెన్ చేయట్లేదండి. మళ్ళీ బ్లౌజ్ ఫోటో పెట్టండి అని అనకండి, సేమ్ రన్నింగ్లోనే మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది. 2850. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్. ఎల్లోకి మనకి ఇలా కొంచెం క్రీము ఎల్లో కలర్ కలిసినట్టుగా వచ్చింది, బాగుంది కలర్. రెగ్యులర్ ఎల్లో కాదు, చాలా నీట్గా ఉంది కలర్ అయితే. దాని మీద కలర్స్ వచ్చి బ్యూటిఫుల్ ఉన్నాయి. 2850. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కల్నేత్ కలర్ అండి, కొంచెం ఆనియన్ కలరు అండ్ బేబీ పింక్ కల్నేత్ వచ్చింది. ఆనియన్ పింక్, బేబీ పింక్ రెండు పింక్లోనే కల్నేత్ షేడ్స్ వచ్చింది. చూసారా ఇక్కడ తెలుస్తుంది చూడండి, మనకి పైన తిక్క కలర్ ఆనియన్ కలర్ తెలుస్తుంది కదా, బాగుంది. అంటే ఎగ్జాక్ట్ బేబీ పింక్ కూడా ఉంది. సో అందుకే క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ మాత్రం. ఏది నచ్చినా కూడా నెంబర్తో పెట్టి, అది కూడా మన కొత్త వాట్సాప్ నెంబరు నా పక్కన ఉంటుంది, స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. 9640172798 ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీకు నచ్చిన శారీ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ శారీ కూడా 2850. నెక్స్ట్ ఇంకా 2 మోర్ కలర్స్ ఉన్నాయండి. ఇది కూడా చూడండి, ఇది పింక్ అండ్ ఎల్లో కలర్ అయితే వచ్చింది, ఎంత అందంగా ఉందో. ఒక గోల్డ్ షేడ్ లాంటి కలర్ వచ్చింది కదా బయటికి, నీట్గా డార్క్ కలర్స్ కాదు, కొంచెం అఫీషియల్ కలర్ లాగా చాలా బాగుంటుంది. 2850. ఇప్పుడు నేను పింక్ ఒకటి చూసామా, అది ఆ షేడ్ వేరు, ఇది బేబీ పింక్ షేడ్. ఎంత అందంగా ఉందో చూడండి కలర్. అసలు ఓపెన్ చేస్తేనే వీటి అందం భలే. కట్టుకున్నా మనకి అంతా ట్రెండీ లుక్లో ఉంటాయి. ట్రాన్స్పరెన్సీ ఏముండదు, మనం సింగిల్ అయినా వేసుకోవచ్చు, స్టెప్స్ పెట్టుకోవచ్చు. మనకి కంఫర్ట్, మెయిన్ కంఫర్ట్ ఉంటుంది. కలర్స్ కూడా భలే ఉన్నాయండి, పేస్టల్స్, ఆ కల్నేత కలర్స్ వచ్చి చాలా అందంగా వచ్చాయి. 2850 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన రెగ్యులర్గా పెట్టే లైవ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. మన లాస్ట్ వీడియో కొంచెం లైవ్ సరిగ్గా రాలేదు, వీలైతే నేను ఆ శారీస్ని మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తాను. నా నెక్స్ట్ శారీస్ వచ్చేసి సిల్క్ మహేశ్వరి. సిల్క్ మహేశ్వరిలో న్యూ డిజైన్, మనకి ఇలా బ్లాక్ కలరు, పైన కింద ఏంటంటే ఇలా జరీ బార్డర్ వస్తుంది. మనకి మహేశ్వరిలో ఎలా వస్తుందో అలా వస్తుంది. కింద మనకి గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో కూడా మళ్ళీ చిన్న డిజిటల్ ప్రింట్ ఎలిఫెంట్ ఇచ్చారు. ఇక్కడ చూసారంటే కొంచెం ఇక్కత్ స్టైల్ డిజైన్, పైన అంతా ప్లెయిన్ వస్తుంది. బ్లాక్ కలర్ వచ్చింది, బ్లాక్కి కొంచెం బ్రిక్ మెరూన్లో కూడా అదొక డస్టీగా ఇచ్చారు. పళ్ళు, బ్లౌజ్ కూడా మనకి ఇలా చిన్న బుట్టీస్ లాగా ఇచ్చి హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ వచ్చి బ్యూటిఫుల్ ఉంది. లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది, మంచి ప్రైస్లో. ఈ శారీస్ వచ్చేసరికి 1750 ఫ్రీ షిప్పింగ్లో. ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. ఎలిఫెంట్ డిజైన్ మనకి ఇలా కొంచెం ఒక పింక్ షేడ్ మీద ఎలిఫెంట్ వచ్చింది. పైన కింద చూడండి బ్లాక్ లాగా అనిపిస్తుంది కదా, బ్లాక్ కాదండి, డార్క్ ఇంక్ బ్లూ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ ఇచ్చారు కదా, ఎంత అందంగా ఉందో చూడండి అసలు కలర్ కాంబినేషన్ డిజైను. దీనికి వచ్చేసరికి ఇది కొంచెం ఫోల్డింగ్స్ డిఫరెంట్ ఉంటాయండి. సో నేను ఇలా చూపిస్తాను మీకు. పళ్ళు కూడా మనకి అలా ఎలిఫెంట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఒకదానికి ఇలా కలర్ చూపిస్తే అర్థమవుతుంది కదా, ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి సేమ్ బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. ఇవి కొంచెం దగ్గరగా ఉన్నాయి, డస్టీ షేడ్స్, ఇవి కూడా బ్రైట్ కలర్స్ కాదు. 1750. నెక్స్ట్ ఈ కలర్ చూడండి, ఇది కూడా మనకి డస్టీగా వచ్చింది. 2 సైడ్స్ వచ్చేసరికి ఇది ఒక పికో గ్రీన్ లాంటి బార్డర్ ఇచ్చారు. ఇది కూడా బాగుంది, పికా గ్రీన్ లాంటి బార్డరు. మనకి పళ్ళు కూడా సేమ్ ఇప్పుడు ఆ శారీకి ఎలా వచ్చిందో అలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. 1750. నెక్స్ట్ కలర్ చూడండి, ఇది గ్రీన్, మనకి షేడెడ్ బ్రష్ లాగినట్టుగా లైన్స్ కూడా తెలుస్తున్నాయి కదా, దానికి డార్క్ స్నఫ్ కలర్ ఇచ్చారు. ఎంత అందంగా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే. పళ్ళు కూడా మనకి ఇలా ఎలిఫెంట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ కలరే బార్డర్ కలర్ వస్తుంది. హ్యాండ్కి బార్డర్ కూడా ఉంటుంది, 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. 1750. నెక్స్ట్ ఇది చూడండి, అవుట్లైన్ పెన్ కలంకారీ వచ్చి బ్లాక్ కలర్ అండి, పైన బ్లాక్, కింద మనకి బ్లాక్లోనే డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. ఇది కూడా మనకి పళ్ళు అంతా కూడా ఇలా కలంకారీ స్టైల్ పళ్ళు వచ్చి, బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా అంతే ప్లెయిన్ బ్లాక్ కలరే వచ్చింది. హ్యాండ్కి కింద వైపు బార్డర్ కింద వైపు వస్తుంది. కలర్ కాంబినేషన్ ఇందులో మనకి గ్రీను బ్లాక్ 2 కలర్స్ ఉన్నాయి. 1750. నెక్స్ట్ ఇది ఒక డస్టీ గ్రే షేడ్ లాగా వచ్చింది. 2 సైడ్స్ కూడా బార్డర్ దగ్గర మనకి కొంచెం డార్క్ స్నఫ్ కలర్ ఇచ్చారు. అదే కలరు మనకి పళ్ళు, బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది. పళ్ళు కూడా సేమ్ మనకి ఇలా కలంకారీ పళ్ళు వచ్చి, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. కాంబినేషన్స్ అయితే డస్టీగా ఉన్నా కూడా చాలా నీట్గా ఉన్నాయి. 1750. నెక్స్ట్ చూడండి, కొంచెం మట్టి కలర్ ఉంటుంది చూసారా, ఆ షేడ్ వచ్చింది, బాగుంది కలర్ అయితే.
2 సైడ్స్ కూడా మనకి మంచి మెరూన్ కలర్ ఇచ్చారు. ఎంత అందంగా ఉందో కలర్ కాంబినేషన్. మనకి పళ్ళు ఇలా చిన్న పళ్ళునే ఇలా వచ్చింది, కలంకారీతో వచ్చి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మెరూన్ షేడ్ వచ్చింది. బాగుంది కాంబినేషన్ అయితే. 1750. నెక్స్ట్ మనం ఫస్ట్ చూసాం కదా బ్లాక్లో, ఇది కొంచెం చంద్రకాంత్ కలర్కి బ్లూ కలర్ వచ్చింది చూడండి. 2 సైడ్స్ బార్డర్ వస్తుంది. సేమ్ దానికి ఎలా పళ్ళు వచ్చిందో అలాగే పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్, సారీ దీనికి బుటీ బ్లౌజ్ వచ్చింది. చిన్న ఫ్లవర్ వచ్చింది చూసారా, చిన్న డిజైన్ బార్డర్ మీద. హ్యాండ్కి సేమ్ బార్డరే వస్తుంది. నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 1750. నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే మంచి మెరూన్కి బ్లాక్. మనం ఫస్ట్ రివర్స్ చూసాం కదా, బ్లాక్కి మెరూను, సేమే రివర్స్లో. ఇది కూడా బాగుంది. సేమ్ మనకి పళ్ళు కూడా కలంకారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న బొట్టీస్తో బ్లౌజ్ వస్తుంది. 1750. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చిన్న బార్డర్ వస్తుంది, అంటే గ్యాప్ బార్డర్ చూసాం కదా ఇప్పటివరకు మనం. ఇది చిన్న బార్డర్ లైట్ బేజ్ కలర్ మీద ఇలా బ్లాక్ కలర్ స్క్వేర్ బాక్సెస్ 2 సైడ్స్ మనకి ఇలా పట్టోలా డిజైన్ వచ్చి ఇలా పట్టోలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి చక్కగా చిన్న బుటీస్ లాగా చిన్న బాక్సెస్ లాగా ఇచ్చారు. ఇది బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ వచ్చేసరికి 1500. నెక్స్ట్ మనకి ఈ టెంపుల్ బార్డర్ స్టైల్ లాగా వచ్చిన దాంట్లో బ్లూ షేడ్ బాగుంది చూసారా. దీనికి మెరూన్ కలర్ ఇచ్చారండి బార్డర్ కలర్. అదే కలర్ మనకి ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుట్టీస్ చిన్న చిన్న డిజైన్, సెల్ఫ్లోనే చిన్న ప్రింట్ ఇచ్చారు. ఎవరైనా కట్టుకోవచ్చు. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 1750. నెక్స్ట్ అవుట్లైన్ కలర్ దాంట్లో ఇంకో కలర్ చూసాం కదా బ్లాక్, ఇది గ్రీన్, కొంచెం పికో గ్రీన్ లాంటి షేడ్. ఎంత బాగుందో చూడండి. బేస్ కలర్ ఒక్కటే వస్తుంది, పైన కింద బార్డర్ కలర్ మారితే పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది ప్లెయిన్ బ్లౌజ్. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ చక్కగా ఉన్నాయి. 1750 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తాయి మీకు. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి టస్సర్ మష్రూలో కూడా మనకి ఈ డిజైన్ సూపర్ హిట్ అండి. అసలు ఎంత బాగుందో చూసారా. ఒక పీకాక్ బ్లూ లాంటి ఇంగ్లీష్ కలరు, మన రెగ్యులర్ బ్లూ కాదు, నావీ బ్లూ అలాంటి షేడ్ కాదు. ఇలా బుటీస్ మనకి పోల్కా మనం మంగళగిరిలో కూడా చేసాం ఈ స్టైల్ డిజైన్స్. ఎంత చక్కగా ఉందో చూసారా. ఫ్లోయీగా ఉంది ఫ్యాబ్రిక్, అస్సలు ట్రాన్స్పరెన్సీ లేదు, లైట్ వెయిట్ ఉంది. ఎంత హెవీ వర్క్ వచ్చినా కూడా మనకి ఎంత లైట్ వెయిట్ ఉందో. పైవైపు చిన్న బార్డర్ ఉంది కదా, మీకు ఫ్యాబ్రిక్ ప్లెయిన్ కలర్ తప్పించి మిగిలిందంతా కూడా ఎంబ్రాయిడరీ అండి. అది కూడా ఇలా మనకి చిన్న నెట్ లాగా వచ్చింది చూసారా సెల్ఫ్లో, అది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేసిందే. అది మొత్తం ఎంబ్రాయిడరీ చాలా నీట్గా చేశారండి. పైవైపు చిన్న బార్డర్ ఇచ్చారు కదా, కింద మనకి కొంచెం స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు, మెరూన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఎంత చక్కగా ఉంటుందో. అంటే ట్రెండీగా మనకి ఎప్పుడు పట్టు బోర్డర్స్ అలా కాకుండా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా డిజైనర్ పీస్ లాగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకైతే చాలా మంచి ఆప్షన్ అండి. పళ్ళు కూడా ఉంటుంది. ఇలా మనకి బార్డర్ ఇచ్చారు కదా. బ్లౌజ్కి వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రికే మనకి ఇది. ఇలా బ్లౌజ్ కూడా మనం ఇంక ఎక్స్ట్రాగా వర్క్ అది ఏం చేయించుకోకలేదండి. డబల్ ఫోల్డ్ ఇది. ఇలా చిన్న డాట్స్ ఇచ్చారు, హ్యాండ్కి ఇలా బార్డర్ ఇచ్చారు. చాలా చాలా బాగుంటుంది. కలర్ అయితే మాత్రం ఎంత బాగుంది. ఇందులో అన్నీ కూడా ఎక్కడన్నా లైట్ ఉన్నాయి కానీ ఎక్కువ డార్క్ షేడ్ పై వచ్చినాయి. బ్యూటిఫుల్ ఉంది కదా కలర్. ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4850. ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మంచి డార్క్ మామిడి చిగురు కలర్ ఉంటుంది కదా, అదే కలర్ వస్తుంది. సేమ్ డిజైన్ అండి. మన కుర్చీల పాటలో అన్నీ కూడా హాఫ్ పై వరకు వస్తుంది. ఒకటి చూపిస్తా చూడండి. హైట్ మంచి హైట్ వచ్చాయండి, నుంచి నియర్లీ 47 వరకు వచ్చింది హైట్. కుర్చీలలో కూడా మనకి ఇలా హాఫ్ పై వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చి పైన మళ్ళీ ఒక్కొక్క చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు. బాగుంది చూసారా కలర్ కాంబినేషన్ చక్కగా. దాని మీద అది మరీ గోల్డ్ కాదు, కొంచెం కాపరిష్ గోల్డ్ లాంటి థ్రెడ్ ఇచ్చేసరికి చాలా అందంగా ఉంది. అసలు అది వీవింగ్లో వచ్చిందేమో అన్నంత నీట్గా ఎంబ్రాయిడరీ చేసుకొచ్చారు. పళ్ళు, బ్లౌజ్ మనం ఇందాక చూసినట్టే ఇలా బుటీస్ వచ్చి హ్యాండ్కి బార్డర్ ఇస్తారు. ఇది 2 ఫోల్డ్స్లో స్టిచ్ చేస్తారనమాట సైడు. ఎంత బాగుందో చూడండి. అసలు కలర్ అయితే మంచి కలర్ అండి. ఇప్పుడు ఈ డార్క్ ఒకప్పుడు ఓల్డ్ ట్రెడిషనల్ కలర్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కదా. 4850. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి సేమ్ ఫ్యాబ్రికే, డిజైన్ వేర్ వస్తుంది. ఇది మనకి ఇంకా మొత్తం అంతా కూడా పార్సీ వర్క్ ఉంటుంది చూసారా, ప్యూర్ పార్సీ. అదైతే హ్యాండ్తో చేసే పార్సీ చాలా ఎక్స్పెన్సివ్ కదా, అలాంటిది మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. చూడండి థ్రెడ్ అంతా కూడా దగ్గరగా వస్తుంది. మళ్ళీ కింద కూడా మళ్ళీ సెల్ఫ్ కలర్ థ్రెడ్తో ఇలా చికెన్ కారీ స్టైల్ వర్క్ చేశారు. అది అంతా కూడా ఎంబ్రాయిడరీ. ఇక్కడ కూడా అలాంటి సెల్ఫ్ కలర్తో ఇచ్చారు. పైన కూడా అంతే ఇలా చిన్న స్కాలప్ వచ్చి ఎంత చక్కగా ఉందంటే లైట్ బిస్కెట్ కలరు. చాలా బాగుంది కలర్. కొంచెం లైటర్ షేడే, ఒక బేజ్ టోను
ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది పళ్ళు. బ్లౌజ్ దీనికి కూడా మనకి ఇలా స్టిచ్ చేసి వస్తుంది కదా. స్టార్టింగ్ అండి ఇది చూడండి, మనకి కచ్చింగ్ పార్ట్ ఒక 1/2 మీటర్ ప్లెయిన్ వచ్చింది. ఇంక అక్కడి నుంచి కూడా ఆ స్కర్ట్ బార్డర్ అనేది వచ్చేసింది. ఇది బ్లౌజ్కి మనకి ఫ్లవర్ ఇచ్చారు, హ్యాండ్కి ఇలా బార్డర్ స్కాలప్ పెట్టించుకొని స్టిచ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అఫీషియల్గా సెలబ్రిటీ కలర్ ఎంత చక్కగా ఉందో చూడండి. 5800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రష్యన్ సిల్క్లో షిబోరి వచ్చింది. గ్రీన్ కలర్కి 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు, మధ్యలో షిబోరి ఆల్ ఓవర్ బుట్టీస్ కూడా వచ్చింది. ఎంత లైట్ వెయిట్ ఉంటాయంటే రష్యన్ సిల్క్స్ వచ్చేసరికి ఎంత చక్కగా కంఫర్ట్ ఉంటుంది. మనకి షిబోరి డిజైనర్ స్టైల్ లాగా ఇచ్చారు చూడండి. సింగిల్ లేయర్ వేసుకున్న ట్రాన్స్పరెన్సీ లేదు. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, మంచి ప్రైసింగ్లో ఉంది. ఇలా బుట్టీ బ్లౌజ్ అనమాట, రివర్స్లో ఉన్నట్టుంది. ఒక్కటి చూపిస్తాను. డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుందండి. కలర్ అయితే చక్కని గ్రీన్ షేడ్ లైట్ డార్క్ వచ్చింది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2550. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వర్క్ వచ్చింది, దాంట్లో పార్సీ వర్క్ దాంట్లో చూడండి ఎంత బాగుందో. కొంచెం వంగపూ షేడ్ ఉంటుంది చూసారా, దాంట్లో కూడా డస్టీగా ఉంది కలర్, చాలా కొత్తగా ఉంది. ఇట్లా కట్టుకున్న భలే ఉంటుందండి. మనకి ఆఫీస్ వేర్ ఏదన్నా చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఉన్నా అలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం అలా పట్టులు అలా పేరప్ చేయలేం కదా, ఇలాంటివి చాలా ట్రెండీగా ఉంటాయి. డిజైనర్ పీస్లో ఇలా బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ తెలుస్తుంది కదా, ఫ్లవర్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. కలర్ అయితే మాత్రం చక్కగానే కలర్ చాలా బాగుంది. ఇంగ్లీష్ కలరే కానీ హడావిడి లేకపోయినా చాలా నీట్గా ఉంటుంది. 5800. నెక్స్ట్ గ్రీన్లో మనం రష్యన్ సిల్క్లో ఇది బ్రింజాల్ టోను లైట్ పింక్ షేడ్, ఇలా కలనేతతో మనకి షిబోరి వచ్చింది. మధ్యలో అలా లైన్ లాగా వచ్చి మిగిలినంతా బుటీస్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా బుటీసు. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, టాజిల్స్ ఇచ్చారు. కట్ చేసేసుకోవచ్చు మీరు వద్దనుకుంటే. ఇలా బుటీ బ్లౌజ్, బుటీ కూడా రివర్స్లో ఉంది. ఇలా ఈ బుటీ వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా నా చేయి దగ్గర. ఈ బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ కూడా 90 to 1 మీటర్ ఉంటుంది. 2550. నెక్స్ట్ ఎంత బాగుందో చూడండి. మస్టర్డ్లో కూడా కొంచెం గోల్డెన్ కలిసిన షేడ్ ఉంటుంది చూసారా, డార్క్ కలర్ అలాంటి షేడు భలే ఉందండి. ఎవరికైనా సెట్ అయిపోయే కలరు, సూట్ అయ్యే కలరు, చాలా బాగుంది. వీటన్నిటికీ మనకి ఇలా పైపింగ్లో ఏదో ఒక కలర్ మెరూన్ కానీ అలా ఇచ్చారు. మనం ఆ కలర్ మ్యాచింగ్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. ఈ ఎలాగో మనకి ఇది వర్క్ ఇచ్చేసారు కాబట్టి చక్కగా ఇలా పేరప్ చేసుకుంటే చాలా మంచి హైట్ వచ్చాయండి. ఫస్ట్ అసలు చక్కగా ఉంది. బ్లౌజ్ కూడా మనకి అలా బుటీస్, ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చేసిందేనండి, తెలుస్తుంది కదా. చాలా టైం టేకింగ్, మనం బ్లౌజెస్కి చేయించుకోవాలంటేనే చాలా ప్రైజింగ్ ఉంటుంది. చక్కగా మంచి ప్రైస్లో మంచి ఫ్యాబ్రిక్లో వచ్చింది. 4850. నెక్స్ట్ వన్ వచ్చేసి టసర్ జార్జెట్లో ఈ డిజైన్ ఎంత సూపర్ హిట్ అండ్ మనం ఇవి ముంగాలో కూడా చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ప్రైస్ వేరియేషన్ అంటే. సేమ్ కలర్సే మనం ముంగాలో కూడా చేసాము, సేమ్ స్టైల్ వర్క్ లేనండి ఇవన్నీ కూడా. ఇది మన ప్యూర్ టసర్ జార్జెట్. ఫ్యాబ్రిక్ మారుతుంది, డిజైన్ సేమ్. అంటే మనకి ఏది సూపర్ హిట్ డిజైన్ ఉందో అది మళ్ళీ అన్ని ఫ్యాబ్రిక్స్లోనే వచ్చేస్తుంది కదా, అలా వచ్చిందే. ఆ ముంగాలు కూడా చాలామంది అడిగారు, మళ్ళీ వస్తాయండి అవి. ఒక 1 వీక్లో అయితే రీస్టాక్ అవుతాయి ముంగా, అంటే సేమ్ స్టైల్ డిజైన్స్. అందులో కూడా మనం 2-3 డిజైన్స్ ఏమో చేసినట్టున్నాము. కలర్ చూసారా, పీకాక్ గ్రీన్లో కూడా డార్క్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. మనకి ఇలా గుత్తులుగా ఫ్లవర్స్ అలా దగ్గరగా వచ్చి చిన్న బార్డర్ వచ్చింది. ఫ్యాబ్రిక్ టసర్ జార్జెట్లో మనం ఎన్ని వెరైటీస్ చేసి ఉన్నాం. అసలు పళ్ళు అయితే ఎక్స్ట్రాడినరీ అండి, చాలా చాలా బాగుంది. ఇదంతా కూడా మొత్తం వీవింగ్లోనే వచ్చింది, మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుంది మనకి. బార్డర్ కానీ ఇవన్నీ కూడా థ్రెడ్నేనండి, ఎక్కడ రఫ్గా ఉండదు. మనకి సమ్మర్లో అయినా కూడా కంఫర్ట్ ఉంటుంది. చక్కగా నీట్గా వచ్చింది. ఇలా బ్లౌజ్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కదా, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. కలర్ కొత్తగా ఉంది, షేడ్ కూడా కొత్తగా యాడ్ అయిన కలర్. ఈ సారీ వచ్చేసరికి 3650. నెక్స్ట్ మన షిబోరిలో రెడ్ కూడా మిర్చి రెడ్, దానికి బేసిన్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఆ షిబోరి దగ్గర బేసిన్ ఎల్లో, 2 సైడ్స్ బార్డర్ దగ్గర కూడా మనకి ఆ షిబోరి షేడ్ ఇచ్చారు చూడండి. మొత్తం ప్లెయిన్ కాకుండా జరీ బార్డర్ ఉంది, ప్రింట్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డార్క్ రెడ్ కలరే బ్లౌజ్. చాలా బాగుంది కలర్ అయితే. 2550. నెక్స్ట్ మన టసర్ జార్జెట్లో కలర్ చూడండి ఎంత బాగుందో. కలర్ డార్క్ కలర్, మరీ మెజెంటా కాదు, కొంచెం అందులో కొద్ది డిసెంబరం కలర్ మెజెంటా మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది. స్టెప్స్ దగ్గర కూడా మనకి ఇది ఒక బంచ్ వస్తుంది. ఇక్కడ కింద అలా మనం ఒకప్పుడు హ్యాండ్ పెయింట్స్ చేసేవారు, గుర్తుందా? అలా దగ్గరగా అలాంటి స్టైల్ ఇచ్చారనమాట. బాగుందండి, కట్టుకున్నా చాలా బాగుంటుంది. పళ్ళు, ఇది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి ఇలా. కావాలంటే నెక్ పార్ట్ ఈ కలర్స్తో ఏదైనా చేయించుకున్నా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ వచ్చేసరికి 3650. వావ్, బ్లాక్ ఎంత బాగుందోనండి. ఎన్ని కలర్స్ ఉన్నా కూడా
ఆ బ్లాక్ లుక్ చూడండి ఎంత బాగుందో. ఆ మల్టీ కలర్స్ ఇన్ని ఫ్లవర్స్ వచ్చేసరికి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ షేడ్, సింగిల్ వేసుకున్నా చాలా చక్కగా ఉంటుంది. బ్లాక్ నచ్చే వాళ్ళకైతే భలే నచ్చుతుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్లో కూడా మనకి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. చక్కగా ఇందులో ఉన్న ఏ షేడ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఉంది కదా. నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. 3650. నెక్స్ట్ టిష్యూలో మనం ఇందులో కలర్స్ చేసామండి, గుర్తుందా? ఈ కలర్స్ మిస్ అయ్యాం కదా. ఇది వచ్చేసరికి పింక్కి, అంటే మేము కూడా సేమ్ బార్డర్ సేమ్ పింక్ అయినామని చెప్పి వదిలేసాం అనమాట. ఇది బార్డర్ కలర్ వేరు ఉంది. ఇది వచ్చేసరికి కలంకారీ స్టైల్ బార్డర్, టిష్యూ జార్జెట్. ఎంత ఫీల్ చూడండి. ఇలా మనకి సర్కిల్ లాగా డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఒక వైన్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది. దానికి అదే కలర్ లేస్ కూడా వచ్చింది. ఎంత లైట్ వెయిట్ ఉందంటే చక్కగా ఉందండి. పళ్ళు కూడా మనకి ఇలా పిచ్వై స్టైలు, కొంచెం కలంకారీ వచ్చి ఇక్కడ చూడండి లైన్స్ ఎంత బాగా ఇచ్చారు. దానికి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు ఏదైతే వచ్చిందో అదే స్టైల్ డిజైను, చిన్న ప్రింట్ ఇచ్చారు. అసలు టిష్యూ ఉన్న ఎంత చక్కగా ఉందో. ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ ఎంత బాగుందో చూడండి. 3100. ఇందులో ఇంకొక షేడ్ వచ్చేసరికి లైట్ కోరా షేడ్కి ఇలా పర్పుల్ కలర్, 2 సైడ్స్ బార్డరు, మధ్యలో అంతా మనకి అలా సర్కిల్స్ లాగా అజ్రక్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందోనండి. ఫస్ట్ మన కోటాలు అవి ఉంటాయి చూసారా, అంత లైట్ వెయిట్ ఉంది. పళ్ళు సేమ్ మనకి అదే. బ్లౌజ్ కూడా ఇలా బ్లూ షేడ్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ ఇది మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఈ రెండు చాలా బాగుంటుంది. పట్టులో అయినా దేంట్లో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఎంత బాగుందో చూసారా. బ్లౌజ్ కూడా మనకి భలే వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది షేడ్ అయితే. 3100. నెక్స్ట్ మన వీటిలో పింక్ షేడ్. పింక్ కూడా ఒక రుబీ షేడ్లో కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉందండి షేడ్ అయితే. కలనైతే కాదు, అలా అని షేడ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మొత్తం ఇదంతా కూడా వర్క్ వచ్చి చాలా నీట్గా ఉంటుంది. సింగిల్ లేయర్ వేసుకున్న, స్టెప్స్ పెట్టుకున్న భలే ఉందండి అసలు. పళ్ళుకి మనకి అదే సేమ్ బార్డర్ స్టైలే తీసుకొచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా అంతే చూసారు కదా, కట్చింగ్ పార్ట్లో 1/2 మీటర్. ఇంక అక్కడి నుంచి కూడా మనకి ఇదంతా కూడా వర్క్ స్టార్ట్ అయిందండి. రివర్స్లో ఉంది కానీ సేమ్ వర్క్. ఇది ఆల్ ఓవర్ అంతా దగ్గరకి ఇచ్చారు. సారీలో మనకి కొంచెం గ్యాప్ ఉంది. బ్లౌజ్కి వచ్చేసరికి కొంచెం చిన్న సైజు దగ్గరగా ఇచ్చారు. ఇదంతా కూడా హ్యాండ్కి సేమ్ బార్డర్ వస్తుంది, చిన్న బార్డరు. చాలా బాగుందండి అసలు. ఇంకా మనం ఏం పని లేదు, ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చు నీట్గా. కలర్ అయితే ఇంకా ఎన్ని పింకులు ఉన్నా డిఫరెంట్ షేడే, ఖచ్చితంగా వేరే షేడే వస్తుంది. ఈ సారీ వచ్చేసరికి 4850 ఆల్ ఓవర్ ఇండియా, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేస్తే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఈ వీడియోలో మీకు ఏమైనా శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన ఉన్న మన కొత్త వాట్సాప్ నెంబర్ 9640172798 ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీకు నచ్చిన శారీని బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.